ఎయిర్ ఇండియాకు చెందిన విమానం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా బోయింగ్ ఏఐ-171 విమానం అహ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మందిలో 241 మంది చనిపోగా, ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంతో బోయింగ్ విమానాల నిలిపివేతపై ఎయిర్ ఇండియా సమీక్ష నిర్వహిస్తోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. జూన్ 12న మధ్యాహ్నం టేకాఫ్ అయిన విమానం నిమిషాల్లోనే ఎయిర్‌పోర్ట్ సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. విమానంలో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. అలాగే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా అనేక మంది ఈ విమానంలో ఉన్నారు. ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోయారని ఎయిర్ ఇండియా ప్రకటించింది. డీఐజీ ఎన్డీఆర్ఎఫ్ హరి ఓం గాంధీ ఇలా అన్నారు. మా 6 బృందాలు ఇక్కడ ఉన్నాయి. నిన్నటి నుండి పనిచేస్తున్నాయి. అన్ని బృందాలు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయి. సమాచారం అందిన వెంటనే మా బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మొత్తం ప్రాంతాన్ని పూర్తిగా క్లియర్ చేసే వరకు శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో ఇప్పుడే చెప్పలేము. గాయపడిన వారిని ఇప్పటికే హాస్పిటల్‌కి తరలించాము మరియు అధికారిక సంఖ్యలను ఇప్పటికే పంచుకున్నారు. డీఐజీ హరి ఓం గాంధీ గారు ఎన్డీఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని చెప్పారు. వారు నిన్నటి నుండి పనిచేస్తున్నారని, మొత్తం ప్రాంతాన్ని క్లియర్ చేసే వరకు ఎంతమంది శిథిలాల కింద ఉన్నారో చెప్పలేమని తెలిపారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కి తరలించామని అధికారికంగా లెక్కలు తెలియజేశామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్ చేరుకున్నారు. జూన్ 12న టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం ఏ171 ప్రమాద స్థలాన్ని ఆయన సందర్శించే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్‌తో పాటు గాయపడిన ఎంబీబీఎస్ విద్యార్థులకు వైద్య చికిత్స కొనసాగుతుంది. అలాగే మరణించిన ప్రయాణికుల గుర్తింపు కోసం డీఎన్ఏ నమూనాల సేకరణ అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌లో జరుగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు భూకంపం వచ్చినట్లు అనిపించింది. వెంటనే మేము ప్రమాద స్థలానికి చేరుకున్నాం. పెద్ద శబ్దం విన్న తర్వాత ప్రజలు సమీపంలో గుమిగూడారు అని ఘటనా స్థలికి సమీపంలో ఒక హౌసింగ్ కాలనీలో నివసించే స్థానికుడు చెప్పారు. మణిపూర్‌లో గత 2 ఏళ్లుగా మైతీ, కుకీ మధ్య జరిగిన భీకర సంఘర్షణలో 200 మంది పైగా మరణించి చాలా మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఎయిర్ ఇండియా విమానం సిబ్బందిలో 2 మణిపూర్ యువతులు ఉండటంతో వారి కోసం మైతీలు, కుకీలు సంయుక్తంగా ప్రార్థనలు చేశారు. మణిపూర్‌కు చెందిన 2 అమ్మాయిల బంధువుల కుటుంబాలు అధికారిక సమాచారం ఏదీ రాకపోవడంతో తాము టీవీలకు అతుక్కుపోవడమే చేయగలిగామని చెప్పారు. కుటుంబాలు ఫోన్ నంబర్లకు కాల్ చేయడానికి ప్రయత్నించాయి కానీ లెక్కలేనన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిరాశతో ఢిల్లీలో ఉంటున్న తమ కుటుంబ సభ్యులను అహ్మదాబాద్‌కు పంపారు. సీట్ 11 విశ్వాస్ కుమార్ రమేష్‌ను కాపాడింది. ఆయన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ అటువైపు వరుసలో కూర్చున్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కుప్పకూలింది. దీంతో 30 సెకన్లలో వారిద్దరి జీవితాలు శాశ్వతంగా మారిపోయాయి. బ్రిటిష్ పౌరుడైన విశ్వాస్ కుమార్ ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌లో కోలుకుంటున్నాడు. ఆయన సోదరుడు అజయ్ కుమార్ మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి దూకి తాను ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. అమెరికా అధికారులు బోయింగ్ 787 విమానాలను నిలిపివేయడానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. గురువారం అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన 30 సెకన్లకే కూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 240 మందికి పైగా మరణించారు. అమెరికా రవాణా కార్యదర్శి షాన్ డఫీ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ క్రిస్ రోచ్లీ మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించిన వాస్తవాలను దర్యాప్తు అధికారులు ఇంకా సమీక్షిస్తున్నారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. విమానంలో పూర్తి ఇంధనం ట్యాంక్ ఉండడంతో మండుతున్న ఇంధనం కారణంగా వేడి చాలా ఎక్కువగా ఉండటంతో ఎవరినీ ప్రాణాలను కాపాడే అవకాశం లేకపోయింది అని ఆయన అన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్యను డీఎన్ఏ టెస్టులు పూర్తయిన తర్వాతే వెల్లడిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అహ్మదాబాద్ చేరుకున్న ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అంతేకాదు విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్‌ను కూడా కలిసినట్లు తెలిపారు. 1000కి పైగా డీఎన్ఏ టెస్టులు చేయాల్సి ఉందన్నారు. వీలైనంత త్వరగా గుజరాత్‌లోనే ఈ టెస్టులు పూర్తి చేస్తామని చెప్పారు. విజయ్ రూపానీ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తొలుత ఆయన ఆ విమానంలో లేరని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఆయన ఎందుకు లండన్ వెళ్తున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
విమానం టేకాఫ్ అయిన కాసేపటికే గాల్లో 625 అడుగుల ఎత్తులో ఎగురుతుండగానే పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌కు మేడే కాల్ చేశారు. వారిని సంప్రదించేందుకు ఏటీసీ తిరిగి ప్రయత్నించగా అట్నుంచి స్పందన లేకపోయింది. కాసేపటికే విమానం కూలిపోయింది. దీంతో పైలట్లు చేసిన మేడే కాల్‌కు అర్థం ఏంటి? విమాన సిబ్బంది ఎలాంటి కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు? మేడే అంటే అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి 242 మంది ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు కాగా పలువురు బ్రిటిష్, పోర్చుగీస్, కెనడా విదేశీయులు ఉన్నారు. విమానం గాల్లో 625 అడుగుల ఎత్తులో ఉండగా పైలట్లు మేడే కాల్ చేశారు. విమాన సిబ్బంది ఉపయోగించే కోడ్ లాంగ్వేజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే గాల్లో 625 అడుగుల ఎత్తులో ఎగురుతుండగానే పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌కు మేడే కాల్ చేశారు. వారిని సంప్రదించేందుకు ఏటీసీ తిరిగి ప్రయత్నించగా అట్నుంచి స్పందన లేకపోయింది. కాసేపటికే విమానం కూలిపోయి ఈ నేపథ్యంలో పైలట్లు చేసిన మేడే కాల్‌కు అర్థమేమిటి? విమాన సిబ్బంది ఎలాంటి కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు? దీనికి అర్థమేంటో చూద్దాం. విమానం నడిపే పైలట్లు, ఏటీసీ మధ్య కమ్యూనికేషన్ చాలా కీలకమైంది. ఈ కమ్యూనికేషన్ కోసం వారు కొన్ని నిర్దిష్టమైన పదాలు, నియమాలు, సిగ్నల్స్ ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇవి ప్రామాణికమైనవి. ఏవియేషన్ రంగంలో కమ్యూనికేషన్ కోసం పైలట్లు, ఏటీసీ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బంది అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు. దీనివల్ల విమానం ప్రపంచంలో ఏ ప్రాంతంలో ప్రయాణిస్తున్నా సరే భాషాపరంగా ఇబ్బందులు ఉండవు. అలాగే రేడియో కమ్యూనికేషన్ కోసం నిర్దిష్టమైన పదజాలాన్ని ఉపయోగిస్తారు. ఈ రేడియో కమ్యూనికేషన్‌ను ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఈ పదజాలాన్ని ప్రామాణీకరించింది. ఆ పదజాలంలోని కొన్ని పదాలు, వాటికి అర్థాలను ఇప్పుడు చూద్దాం. రోజర్, మీ సందేశాన్ని నేను అందుకున్నాను. అఫర్మేటివ్, అవునా లేదా ధృవీకరిస్తున్నాను. నెగెటివ్, కాదు లేదా తిరస్కరిస్తున్నాను. రీడ్ బ్యాక్, ఏటీసీ సూచనలను పైలట్ తిరిగి చెప్పడం, తద్వారా ఆ సూచనను సరిగ్గా అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోవడం. క్లియర్డ్ ఫర్ టేకాఫ్, టేకాఫ్ చేయడానికి అనుమతి ఉందని అర్థం. లైన్ ఆఫ్ అండ్ వెయిట్, రన్వే పైకి వచ్చి టేకాఫ్ కోసం వేచి ఉండమని అర్థం. లైన్ ఆఫ్ అండ్ వెయిట్, రన్వే పైకి వచ్చి టేకాఫ్ కోసం వేచి ఉండమని అర్థం. బ్రేక్స్ రిలీజ్, టేకాఫ్ కోసం బ్రేకుల్ని వదిలి విమానం కదలడం ప్రారంభించిందని పైలట్ ఏటీసీకి చెప్పడం. మేడే, తీవ్రమైన ప్రాణాపాయ అత్యవసర పరిస్థితిని సూచించే సంకేతం. ఉదాహరణకు ఇంజిన్ వైఫల్యం, మంటలు. 3 సార్లు మేడే 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 అంటారు. పాన్ తక్షణ ప్రాణాపాయం ఉండదు, కానీ అత్యవసరమైన పరిస్థితిని సూచిస్తుంది. ఉదాహరణకు చిన్నపాటి సాంకేతిక సమస్య లేదా విమానంలో ఎవరైనా అనారోగ్యానికి గురికావడం. దీనికి కూడా 3 సార్లు పునరావృతం చేస్తారు. మేడే అనేది ఫ్రెంచ్ పదమైన మెయిడేర్ నుంచి వచ్చింది. అత్యవసర సాయం కావాలని లేదా హెల్ప్ మీ అని దీని అర్థం. రేడియో కమ్యూనికేషన్‌లో అక్షరాలు లేదా సంఖ్యలను స్పష్టంగా తెలియజేయడానికి ఫోనెటిక్ ఆల్ఫాబెట్ ఉపయోగిస్తారు. అబద్ధాలు, తప్పిదాలు దొర్లకుండా చూడడానికి దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా రేడియో సిగ్నల్లు బలహీనంగా ఉన్నప్పుడు లేదా శబ్దాలు తీవ్రంగా ఉన్నప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఏ ఆల్ఫా, బి బ్రావో, సి చార్లీ. ఈ ఫోనెటిక్ ఆల్ఫాబెట్‌లో అంకెలను కూడా నిర్దిష్టంగా పలుకుతారు. 3ని ట్రీ అని, సైన్‌ను సైనర్ అని పలుకుతారు. గ్రౌండ్ ఆపరేషన్స్ పైలట్ల చేతులు కదిలించడం లాంటి నాన్ వెర్బల్ సిగ్నల్స్ కూడా ఉపయోగిస్తారు. ఇవి విమానం కదలికలు, ఇంజిన్ స్టార్ట్ చేయడం లేదా ఆపడం, బ్రేకులు వేయడం లాంటి వాటికి సంబంధించినవి.